హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. అలాగే నేను బతుకమ్మని చేశానండి. ఫస్ట్ టైమ్ చేశాను. నా ఆనందాన్ని, నా ఫస్ట్ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారో, నియమాలేంటివి అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకి చూడండి. ఇంకా మేము పొద్దున్నే స్వయం పాకం ఇచ్చేసామండి. ఇది వచ్చి వీడియో లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. మహాలయ అమావాస్య రోజండి ఇది. ఇంకా ఆ రోజు కూడా బతుకమ్మ చేస్తారు కదండీ సాయంత్రం పూట్ల. సో, ఇంక పొద్దున్నే వెళ్ళి స్వయం పాకం ఇచ్చేసి వచ్చాము. నేను, మా హస్బెండ్ అలాగా మా పిల్లలు అందరం వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ సారి చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఊర్లో మా అత్తమ్మ ఇచ్చేది. ఇక ఈసారి మేము కూడా ఇక్కడ ఊర్లో వాళ్ళు ఉండేది. ఇంక మేము సిటీలో కదా! ఇక నేను కూడా ఇస్తే బావుంటుంది అని మా హస్బెండ్‌తో అంటే సరే అని ఇంకా ఇచ్చాము. అలాగే బతుకమ్మను కూడా మొదటిసారి చేశాము. పిల్లలు, మా హస్బెండ్, నేను అందరం కలిసి నాకైతే చాలా బాగా అనిపించిందండి. గుమ్మడి ఆకులు తీసుకొచ్చారు మా హస్బెండ్. మా ఇంటి దగ్గరే చాలా పూలు, చెట్లు అన్నీ ఉన్నాయి. సో, బయటైతే టూ మచ్ రేట్లు చెప్తున్నారు. ఇక తనే చాలా అంటే చాలా తీసుకొచ్చారు. ఇక అన్నీ నీట్‌గా చేస్తున్నాడు. నాకు చూపిస్తున్నాడు ఫస్ట్ టైమ్ కదా! ఎలా చేయాలి ఏంటిది అని అంత ప్రాసెస్ నాకు చూపిస్తున్నారు. నేను చేస్తానంటే ఫస్ట్ చూడు, తర్వాత నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వే చెయ్యి అనేసి చెప్పాడు. ఇక గుమ్మడి ఆకు మంచిగా ప్లేట్‌కి సరిపడేలాగా అంతా తుంచేసి మిగతా ఆ తుంచిన ఆకులను దాని మీద వేసి నీట్‌గా కూర్చోబెడుతున్నాడు. చాలా అంటే చాలా ఇంత టైం 2, 3 హవర్స్ అయితే టైం పట్టిందండి. మీరు కూడా పోస్ట్ చేయండి. బతుకమ్మని చేయాలంటే అంత టైం పడుతుందా అని నేను అనుకున్నాను. ఈజీ కదా అనుకున్నాను. కానీ పేరుస్తే అది నీట్‌గా బతుకమ్మ అనేది నీట్‌గా కూర్చోవాలి కదండీ! బతుకమ్మ అంటే గౌరీ దేవత. ఇక దాని మీద పసుపు, కుంకుమ వేసి ఇంకా తంగేడు పూలు మా ఇంటి దగ్గర అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఫ్రీగా తీసుకొచ్చాడు. ఇంకా ఇవైతే కొనుక్కోలేదు. గునుగు పూలు అలాగే కోడిక పూలు అనేసి అది సేమ్ కోడి తలకాయ ఎలా ఉంటదో పైన కోడికి పుంజుకొస్తది చూడండి. ఆ షేప్‌లో ఉంటది కాబట్టి దానికి ఆ పూలకి ఆ పేరు పెట్టారు. ఇంకా మా హస్బెండ్ చూపిస్తుంటే నేను కూడా ఒక సైడ్ నుంచి తంగేడు పూలను పెడుతున్నాను గుమ్మడి ఆకుల మీద. ఇక ఫస్ట్ బతుకమ్మ వచ్చి ఎంగిలి బతుకమ్మ కదండీ! చిన్న బతుకమ్మనే చేస్తారు కదా! సో, ఇక మా హస్బెండ్ అయితే చాలా జాగ్రత్తగా పెడుతున్నాడు. సాకులు తీస్తున్నాడు. సరిగ్గా కుదరట్లేదని మళ్ళీ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా పూలు మంచిగా కూర్చోవాలి అంటే మళ్ళీ బతుకమ్మ తీసుకెళ్ళేటప్పుడు పూలు కింద పడిపోవడం అదంతా మనం అశుభంగా అనుకుంటాం కదా! సో, అటువంటి అపోహలు లేకుండా మంచిగా కూర్చేటప్పుడే మంచిగా కూర్చోపెట్టాలి అని తను చేస్తున్నాడు. చాలా ఓపికగా అన్నీ నిదానంగా పెడుతున్నాడండి. నేను వీడియో తీస్తున్న విషయం తనకు తెలీదు. నేనింకా సైలెంట్‌గా తీసేస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగ శ్రీశక్తి ఆరాధన కోసం జరుపుకుంటారండి. ముఖ్యంగా తెలంగాణ స్త్రీలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దసరా అప్పుడు 9 రోజులు చేసుకుంటారండి. కొంతమందయితే 3 డేస్, 5 డేస్ అలా ఎవరికి వీలుని పట్టి వాళ్ళు చేసుకుంటారు. ఈ పండుగ రోజు అమ్మవారిని పూలతో అలంకరించి గౌరమ్మ రూపంలో ఆరాధిస్తారు. ఇది స్త్రీ శక్తికి, జనన శక్తికి, సృష్టి శక్తికి గౌరవ సూచకంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రకృతి కృతజ్ఞతగా జరుపుకుంటారు. ఈ పండుగను వర్షాకాలం ముగిసి పంటలు పండే మొదలయ్యే సీజన్‌లో జరుపుకుంటారు. పంటలు పండించే భూమాతకు, ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే ఉత్సవం ఇది. ఈ పండుగ కుటుంబ సౌఖ్యానికి కోసం జరుపుకుంటాము. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం. స్త్రీలు దీని కుటుంబం, ఆనందం, భర్త, పిల్లలు ఆరోగ్యానికి ప్రార్థిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను సాంప్రదాయ పూల పండగ అని కూడా అంటారు. బతుకమ్మలో వాడే పూలు ప్రత్యేకంగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆ పూలను మాత్రమే వాడతారు. వీటిని అందమైన రూపంలో పేర్చడం వల్ల ప్రకృతి అందం, ఆరోగ్యం కలిసిపోతాయి.
సామూహిక ఆనందం కోసం కూడా ఈ పండుగను జరుపుకుంటారు. మహిళలందరూ ఒక చోట కలిసి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ఐకమత్యం, ఆనందం, సాంప్రదాయానికి ప్రతీక. మొత్తానికి ఈ బతుకమ్మ పండుగ అనేది అమ్మవారి ఆరాధనతో పాటు ప్రకృతి, కుటుంబం, ఆనందం, ఐకమత్యంతో చేసుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. సో, ఇక మా హస్బెండ్ తంగేడు పూలన్నీ పెట్టేశాడు. ఇంకా గునుగు పూలు పెడుతున్నాడు. మంచిగా వాటిని కట్ చేసి అంతా ఈక్వల్‌గా ఉండాలనేసి, అందంగా కనిపించాలని బతుకమ్మ చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. నేను పెడుతుంటే అన్‌ఈక్వల్‌గా ఉంది అనేసి, నాకివ్వు నేను పెడతాను అని అన్నాడు. ఇంక నేను అన్నీ తనకి ఈక్వల్‌గా పెట్టి ఇస్తుంటే తను మంచిగా సమకూర్చుతున్నాడు. ఇవే అండి కోడి ఈక పూలు. అంటే కో సంథింగ్ కోడికి సంబంధించిన అంటే కోడి ఆకారంలో పైన పుంజుకు వస్తుంది కదండీ! కిరీటంలాగా. సో, ఆ షేప్‌లో ఉన్నందుకు అంటారు. ఒకవేళ నేను తప్పుగా పలికింటే మాత్రం క్షమించండి. మర్చిపోయాను దాన్ని ఏమంటారో. ఇక మా పాప అయితే నేను చేస్తానమ్మా, నేను చేస్తానమ్మా. మా హస్బెండ్ నన్నే పెట్టనియ్యట్లేదు. ఇక మా పాప చేత కూడా మెల్లగా పెట్టిచ్చాను. నా పక్కనే కూర్చొని చూస్తుంది. సో, ఇంకా మళ్ళీ దాని మీద మళ్ళీ గునుగు పూలతో అలంకరించాము. మా బతుకమ్మ అయితే ఇలా రెడీ చేశామండి. ఫస్ట్ డే కాబట్టి చిన్న బతుకమ్మనే చేస్తారు అని అన్నాడు మా హస్బెండ్. ఇంక చిన్న బతుకమ్మనే చేశాము. ఇంకా చామంతి పూలు అవి కొన్నే ఉండినాయి. పైన కిరీటంలాగా పెట్టేశాము. సో, మా బతుకమ్మ అయితే ఇలా రెడీ చేసేసామండి. ఫస్ట్ సారి చేశాం కాబట్టి మా హస్బెండ్, నేను, మా పిల్లలు అందరితో కలిసి నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా సాయంత్రము వెళ్ళి ఇంక మా కాలనీలో అందరూ చాలామంది బతుకమ్మ ఆడారు. నేను హడావిడిలో వీడియో తీయడము మర్చిపోయానండి. మళ్ళీ చేస్తాను కదా బతుకమ్మ, అప్పుడు నేను కంపల్సరీ ఆడే వీడియో కూడా పెడతాను. మా పిల్లల చేత అయితే లాస్ట్‌లో తీపించి పెట్టాను. ఇక మా పాప నేను పట్టుకుంటాను అంటే ఇంకా తన చేత కూడా పట్టించాడు మా హస్బెండ్. ఇక నేను నైవేద్యం కోసమైతే బెల్లం బూరలు చేశాను. ఇక మా పిల్లల్ని అందంగా అలంకరించేసి వాళ్ళ చేత కూడా బతుకమ్మను పట్టించాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రతిసారి స్కూల్లో చేస్తారు కదండీ! అమ్మ మనం చేసుకెళ్దామా అంటే ఇంకా మా హస్బెండ్ ఈసారి మనం కూడా చేసుకుందామా అని అన్నాడు. ఇంకా ఇంటి ముందర అయితే ఇంకా నీళ్లు చల్లి ముగ్గేసి పెట్టి ఫస్ట్ ఇంటి ముందర అయితే కొంచెం సేపు ఆడాము. మేమైతే ఫస్ట్ పండుగను ఈ విధంగా అయితే చేసుకున్నామండి. మీరెలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఒక చిన్న లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.